దీన్ని కంటిన్యూ చేస్తూ ఒక క్వశ్చన్ మేడం. ఫిబ్రవరి 14 నాడు లవర్స్ డే అని కొంతమంది పార్కుల్లో ఉండే జంటల దగ్గర కట్టెలతో పోయి కొట్టడం లేదా మరి అలా చాలా మంది ఉన్నారు. నాట్ ఓన్లీ బజరంగ దళ్, చాలా మంది ఈ విధంగా చేస్తున్నారు. లేదు ఆ మతానికి సంబంధించిన వాళ్ళే, మిగతా వాళ్ళు ఎవరు ఇంత వ్యక్తిగతంగా వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ అనుకోండి, లేదా భద్రత అనుకోండి. ఇప్పుడు ఒక్కోసారి ఏం జరుగుతుంది, వాళ్ళు పెళ్లి చేసుకుందామనే ఉద్దేశం రాకముందే జస్ట్ కూర్చుని మాట్లాడుకుంటుంటేనే మీరు పెళ్లి చేసేస్తే ఎట్లా? కానీ ఫిబ్రవరి 14 మాత్రమే పోయేవాళ్ళు కోలివింగ్ పేరుతో ఎవ్రీడే ఉంటున్నారు. మరియు 365 days బడా బాబుల పిల్లలు క్లబ్బుల్లో పబ్బుల్లో ఎనీ టైం జంటలతో ఉంటున్నారు. వీళ్ళ దగ్గర ఎందుకు పోలేకపోతున్నారు? ఎందుకు పోలేకపోతున్నారంటే ఆ పార్కులకు వచ్చేవాళ్ళు డబ్బులు లేని వాళ్ళు, చాలా చిన్న స్మాల్ ఫిష్లు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎట్లా? అందుకని పెద్ద ఫిష్ల దగ్గర పోతే వీళ్ళ పరిస్థితి ఆగమగోచరంగా మారింది. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి డబ్బులు వస్తాయి. అది వీళ్ళు ఏం డబ్బులు ఇస్తారు? అందుకని ఈ ద్వంద్వ ప్రమాణాలను మట్టుకు ప్రశ్నించాల్సిందే. వీటి గురించి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి అని నేను డిమాండ్ చేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేము అడిగిన వెంటనే మా ఇంటర్వ్యూకి వచ్చి చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.